హాయ్ నమస్తే అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. మీకు ఎప్పుడైనా వంట చేయాలని బుద్ధి పుట్టనప్పుడు, ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు కానీ త్వరగా ఏదైనా చేసుకొని తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తో త్వరగా చేసేసుకునే వంటకం ఇది. పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా చనా దాల్ పులావ్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకోవచ్చు, మీరు ఏ రైస్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని మనం 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. నేను ఇక్కడ 2-3 సార్లు బియ్యాన్ని బాగా కడిగేసుకున్నానండి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసేసుకొని పక్కకి పెట్టేసేయాలి. ఈ బియ్యము ఒక అరగంట నానితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి అరకప్పు శనగపప్పు తీసుకున్నానండి. నేను శనగపప్పుని 4 గంటల ముందుగానే నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే రాత్రిపూట నానబెట్టి పొద్దున చేసుకోవచ్చు. చూసారా, బాగా నానిపోయాయి. ముందుగా నానబెట్టడం వల్ల బాగా ఉడికిపోతుందండి బియ్యంతో పాటు. చనా దాల్ పులావ్ చేయడానికి ముందు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేయాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక 14 నుంచి 15 మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 చిన్న యాలుకలు, ఒక పెద్ద ఇలాచీ వేసుకున్నానండి. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర వేసుకున్నానండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను 2 ఇంచుల అల్లము, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని 2 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. కొద్దిగా వెల్లుల్లి రంగు మారాలన్నమాట. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలని 2-3 నిమిషాలు బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా పింక్ రంగులోకి వచ్చేయాలి. ఇప్పుడు 1/2 కప్ టమాటా ముక్కలు వేసుకొని 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 4-5 నిమిషాలకి టమాటోలు బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ముందే నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేకపోతే శనగపప్పు మాడిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, అది ఈ పప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒక 10 సెకండ్ల వరకు కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కలపకూడదు. ఇందులోకి నేను 2.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. మనము సరైన కొలతలతో చేస్తే అన్నము చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుంది. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేస్తే క్షణాల్లో పర్ఫెక్ట్ చనా దాల్ పులావ్ రెడీ చేయగలుగుతారు. మీరు ఈ రెసిపీ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. చనా దాల్ పులావ్ని ఆనియన్ స్లైసెస్తో, రాయితాతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసిన ప్రతి వీడియో మీకు చేరుతుంది. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.